బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే మరోవైపు శ్రీనగర్ లో ఉగ్రవాదుల ఏర్వేత పరంపరగా కొనసాగుతోంది. తాజాగా శ్రీనగర్ లోని లిత్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత్ ఆర్మీ. ఉగ్రవాదుల ఏర్వేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించింది. మృతి చెందిన ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తన్హాగా గుర్తించారు. వీరందరూ ఏప్రిల్ 22న అత్యంత పాశవికంగా జరిపిన ఉగ్రదాడిలో ఉన్నవారని ఆర్మీ గుర్తించింది. కాగా మృతి చెందిన ఉగ్రవాదులు ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉన్నట్టు భారత్ ఆర్మీ తెలిపింది. ఓవైపు పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే మరోవైపు శ్రీనగర్ లో ఉగ్రవాదుల ఏర్వేత పరంపరగా కొనసాగుతోంది. తాజాగా శ్రీనగర్ లోని లిత్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత్ ఆర్మీ. ఉగ్రవాదుల ఏర్వేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించింది. మృతి చెందిన ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తన్హా గుర్తించారు. వీరందరూ ఏప్రిల్ 22న అత్యంత పాశవికంగా జరిపిన దాడిలో ఉన్నవారే అని ఆర్మీ గుర్తించింది. కాగా మృతి చెందిన ఉగ్రవాదులు ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉన్నట్టు భారత్ ఆర్మీ తెలిపింది.